చూద్దామండి. లీలావతి కరీంనగర్ నుంచి రాస్తున్నారు. స్త్రీని చంపకూడదు అంటారు కదా, రాముడు తాటకిని, కృష్ణుడు పూతనను చంపారు కదా, అందులోని ఆంతర్యం ఏమిటి? న స్త్రీ వధ్య అనేది శాస్త్రం. అంటే స్త్రీని చంపరాదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఆమె ఎంత నేరం చేసినా మరణశిక్ష మాత్రం విధించకూడదు అనేది ఒక విధానం ఉంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో స్త్రీ అయినా సరే చంపి తీరాలి. అందుకే తాటకని సంహరించేటప్పుడు తాటక ఎదురొచ్చింది. విశ్వామిత్రుడు, ఇది చాలా ప్రమాదకరమైన రాక్షసి, ఈ ప్రాంతం వారందరికీ ఈమె వల్ల చాలా కష్టం కలుగుతోంది, ఈ యజ్ఞాన్ని విఘ్నం చేసే రాక్షసులందరినీ పంపించేది ఈమె, ముందు ఈమెను చంపేసేయి అన్నాడు. స్త్రీని చూస్తూ చూస్తూ ఎలా చంపుతాను గురువుగారు, స్త్రీని చంపడం ధర్మం కాదు కదా, వద్దన్నాడు రాముడు. కాదయ్యా నువ్వు చంపు, నేను చెప్తున్నాను అన్నాడు. ఆ రాముడు ఏం చేశాడంటే చంపకుండా ఉండడానికి, ఆ తాటకని నిరోధించడానికి కావలసిన పద్ధతిలో బాణాలు వేశాడు. మొదట ఒక చెయ్యి నరికాడు, తర్వాత ఒక కాలు నరికాడు. ఇట్లా బాణంతో కాలు నరికితే ఆగిపోయి వెళ్ళిపోతుందని, చెయ్యి నరికితే వెళ్ళిపోతుంది, కాళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా మీదకి వస్తుంది. అప్పుడు అనివార్య పరిస్థితుల్లో బాణం పెట్టి కొట్టాడు. ఇక్కడ మనకేం తెలుస్తుందంటే, ఈవేళ ఆధునిక యుగంలో రక్షక భటులు ఒక మూకను చెదరగొట్టడానికి, అల్లరి మూకల్ని చెదరగొట్టడానికి మొదటే కాల్పులు జరపరు. మొదట లాఠీ చార్జ్ చేస్తారు, తర్వాత బాష్పవాయు ప్రయోగం చేస్తారు. అప్పటికీ అనివార్యమైతేనే కాల్పులు జరుపుతారు. అప్పుడు కూడా ముందు కాళ్ళ మీద కాలుస్తారు. అప్పటికి వాళ్ళు చెదిరి వెళ్ళకపోతే పైన కాల్పులు జరుపుతారు. ఇన్ని దశలు ఉన్నాయి. అంటే అనివార్యమైన పరిస్థితులలో రక్షణ కోసం చేసేటప్పుడు కూడా ఇన్ని దశల వారీగా ప్రయత్నం తప్ప ఒకేసారి చంపేయడం అనేది లేదు. రాముడు కూడా ఇన్ని ప్రయత్నాలు చేశాడు. తర్వాత కృష్ణుడు మొట్టమొదట పోతననే చంపాడు. ఆమె ఒక దురుద్దేశంతో వచ్చింది, అందమైన స్త్రీగా మారిపోయి తన చనుబాలిచ్చి బాలకృష్ణుడిని సంహరించాలని ప్రయత్నం చేసింది. ఆ పూతను సంహరించాడు. ఆమె రక్తాన్ని ప్రాణాలని కూడా లాగివేసి కృష్ణుడు సంహరించాడు. ఇక్కడ మనకేం తెలుస్తుందంటే, కథలో ఇద్దరు స్త్రీలనే మొదట చంపారు. స్త్రీ అంటే అర్థం మనం అనుకున్న స్త్రీ పురుషులు కాదు. స్త్రీ అంటే ప్రకృతికి ప్రతీక. ప్రపంచంలో ఇద్దరే ఉన్నారు, ఒకటి స్త్రీ, ఒకటి పురుషుడు. పురుషుడు ప్రకృతి అన్నమాట. ఈ ప్రకృతి చుట్టూ ఉన్నది పురుషుడు, అంటే దీనికి అధిపతి అయిన భగవంతుడు. అందుకని ఈ ప్రకృతిలో ఉన్న మగవాళ్ళు అనుకుంటున్న వాళ్ళు కూడా స్త్రీలే. అందుకనే వాసుదేవ పుమానేక స్త్రీప్రాయం ఇతరం జగత్, పరమపురుషుడు అతడొక్కడు ఆఢ్యుడు పడతులము మనం అందరము అని గోపికలన్న మాట అందరికీ వర్తిస్తుంది. అందువల్ల ప్రకృతిలో భాగంగా ఉన్న వాటిని, ప్రకృతి శక్తులు దుర్మార్గాన్ని చేస్తున్నప్పుడు, ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నప్పుడు ప్రకృతిని అదుపు చేసేవాడు, అణచివేసేవాడు భగవంతుడు. అందుకోసం ఆ స్త్రీలను సంహరించడం అనేది ఒక ప్రతీకాత్మకమైన సన్నివేశం తప్ప ధర్మ విరుద్ధంగా స్త్రీ అని కూడా ఆలోచించకుండా చంపేశాడు అనడానికి అక్కడ అవకాశం లేదు. అందువల్ల అది ప్రకృతిని అదుపు చేసిన పరమాత్మగా, ప్రకృతి మీద ఆధిపత్యం కలిగిన పురుషోత్తముడైన పరమాత్మగా ఆ సన్నివేశంలో రాముడిని కానీ కృష్ణుడిని కానీ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.